जिंदाबाद वर्कर्स यूनिटी जिंदाबाद 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 वर्कर्स यूनिटी जिंदाबाद 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 वर्कर्स यूनिटी जिंदाबाद 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 బిఎస్ఎన్ ఏపీ సర్కిల్ ఆఫీస్లో మనం ప్రస్తుతం ఉన్నాం. మనతో మాట్లాడటానికి తారానాథ్ అసిస్టెంట్ సర్కిల్ సెక్రటరీ బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్. సార్ తారానాథ్ గారు, మీరు ధారణ ఎందుకు చేస్తున్నారండి? 17 మార్చి నుంచి 2015 మార్చి నుంచి బిఎస్ఎన్ఎల్లో ఉన్న అన్ని యూనియన్లు అసోసియేషన్లు కలిసి ఐక్యవేదికగా ఏర్పడి బిఎస్ఎన్ఎల్ను కాపాడుకోవడానికి నిరవధిక సమ్మెలోకి దిగబోతున్నాయి. అందులో భాగంగా ఉద్యోగస్తులని నిరవధిక సమ్మెకి సమాయత్తం చేయడంలో భాగంగా 6, 7, 8 3 రోజుల మహాధర్నాన్ని దేశవ్యాప్తంగా పిలుపు అన్ని యూనియన్లు కలిసి ఇచ్చినాయి. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 24,000 మంది ఎంప్లాయీస్ అన్ని జిల్లా కేంద్రాలు రాష్ట్ర కేంద్రాల వద్ద ధర్నా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇందులో ఉద్యోగస్తుల ప్రయోజనాల కోసం ఒక్క డిమాండ్ కూడా పెట్టకుండా బిఎస్ఎన్ఎల్ని కాపాడుకోవటం కేవలం భాగంగానే ఈ పోరాట కార్యక్రమాలు ఎజెండా ఉన్నాయి. మొత్తం 21 డిమాండ్లు ఇచ్చారు. అందులో ఒక్కటి కూడా బిఎస్ఎన్ఎల్ ఉద్యోగస్తులకు సంబంధించింది కాదు. బిఎస్ఎన్ఎల్ని ప్రైవేటు టెలికాం కంపెనీలను అనుగుణంగా ప్రభుత్వాల నిర్ణయం తీసుకుంటూ బిఎస్ఎన్ఎల్కి ఇవ్వాల్సిన ప్రయోజనాలు ఇవ్వకుండా ఎగరగొడుతున్నారు. ప్రభుత్వం అలా చేస్తోంది అన్న దృష్టితోనే ఈ డిమాండ్లు ఇవ్వడం జరిగింది. ఉదాహరణకి గ్రామీణ ప్రాంతాలలో సర్వీసుల నిర్వహణ వల్ల బిఎస్ఎన్ఎల్కి ఏటా 14,000 కోట్ల రూపాయల నష్టం వస్తుంది. అయితే మొదట్లో బిఎస్ఎన్ఎల్ ఏర్పడినప్పుడు ఈ నష్టాలన్నింటినీ భరిస్తామని ప్రభుత్వం ముందుకొచ్చింది. అయితే ప్రైవేట్ టెలికాం కంపెనీల ఒత్తిడికి లొంగి అది రద్దు చేసింది. మొబైల్ రంగంలో పరికరాలు సమకూర్చుకోవడంలో భాగంగా టెండర్ ప్రక్రియను విపరీతంగా ఆలస్యం చేయడం మూలంగా మొబైల్ రంగంలో కంజెషన్ ఏర్పడి కాల్ క్వాలిటీ తగ్గిపోయే పరిస్థితులు వచ్చినాయి. కాబట్టి పరికరాల సమకూర్చుకోవడంలో భాగంగా బ్యాంకులలో ఫ్రీగా రుణాలు ఇప్పించే ప్రయత్నం ప్రభుత్వం చేయాలని, ప్రభుత్వం కాంపెన్సేషన్ ఏదైతే ఉందో అది ఇవ్వాలని, 4G కుంభకోణం 4G సర్వీసులు ఏవైతే ఉన్నాయో ఆ 4G సర్వీసులని బిఎస్ఎన్ఎల్కి స్పెక్ట్రమ్ ఛార్జెస్ ఎటువంటివి లేకుండా ఇవ్వాలని, ఇలా అనేక రకాలైన డిమాండ్లు బిఎస్ఎన్ఎల్ ప్రయోజనాల కోసం మేము డిమాండ్ పెట్టాం. అలాగే బిఎస్ఎన్ఎల్లో గత సంవత్సర కాలంగా రెగ్యులర్ సిఎండి లేరు, బిఎస్ఎన్ఎల్లో డైరెక్టర్ ఫైనాన్స్ లేరు, డైరెక్టర్ సిఎఫ్ఏ లేరు. ఇట్లా అనేక రకాలైన డైరెక్టర్ పోస్టులు బోర్డులో ఖాళీగా ఉండి 2 డైరెక్టర్లే మొత్తం దాంట్లో వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి బోర్డులో నిర్ణయాలు సత్వరం జరగాలంటే డైరెక్టర్లు కూడా పోస్టులను భర్తీ చేయాల్సిన అవసరం ఉందని కూడా డిమాండ్ పెట్టాం. ఇలా 21 రకాలైన డిమాండ్తో మేము సమ్మెలోకి దిగబోతున్నాం. సమ్మె సంపూర్ణంగా రేపు 17 మార్చి నుంచి జరుగుతుంది. ఇందులో భాగంగానే బడ్జెట్ పార్లమెంట్ సమావేశాల సందర్భంగా చలో పార్లమెంట్ కార్యక్రమం ఉంది. ఫిబ్రవరి 25వ తారీఖున చలో పార్లమెంటులో కూడా దేశవ్యాప్తంగా ఉన్న 2.5 లక్షల మంది బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు పాల్గొంటారు. సమ్మెకి మార్చి 17వ తారీఖు సమ్మె కాబట్టి లేబర్ రూల్స్ ప్రకారం 6 వారాల ముందుగా సమ్మె నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రభుత్వానికి ఇదివరకే ఫిబ్రవరిలో ఈ సమ్మె మొదట్లో అనుకున్నాం. అయితే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉద్యోగస్తులను సమాయత్తం చేయడంలో టైం తీసుకోవాలి, దేశవ్యాప్తంగా కన్వెన్షన్లు కండక్ట్ చేయాలి అన్న నిర్ణయాలలో భాగంగా నోటీసు 6 వారాల ముందుగా, అంటే 17 మార్చి సమ్మె ఉంది కాబట్టి 6 వారాల ముందుగా సమ్మె జరగబోతుంది. అట్లాగే హైదరాబాదులో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల నుంచి వచ్చిన ఉద్యోగస్తులతో భారీ సెమినార్ ఒకటి నిర్వహించబోతున్నాం. అట్లాగే మినీ సెమినార్లు విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి ప్రాంతాల్లో సెమినార్లు నిర్వహించబోతున్నాం. అందులో దేశవ్యాప్తంగా ఉన్న ఇతర ట్రేడ్ యూనియన్ నాయకులు అందరూ వచ్చి పాల్గొంటారు. ఇందులో భాగంగానే దేశవ్యాప్తంగా ప్రజల నుంచి ప్రధానమంత్రికి 1 కోటి మంది సంతకాలతో ఒక మెమరాండం సబ్మిట్ చేయబోతున్నాం. ఇందులో ప్రజల సంతకాల సేకరణ భాగంగా మొత్తం అంతా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో 15 లక్షల మంది ప్రజల నుంచి ఈ సంతకాల సేకరణ కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ సంతకాలన్నీ ప్రధానమంత్రికి బడ్జెట్ సమావేశాల సందర్భంగా చలో పార్లమెంటు సమావేశాలలో ఇవ్వడం జరుగుతుంది.